హలో ఫ్రెండ్స్, 173 వీడియో ఇది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అని చెప్పని పెట్టాను. నిజంగా డిఫరెంట్గానే ఉన్నాయి ఈ రాళ్ళు. ఇది క్రిస్టల్ సంబంధించిన రాయ. ఎందుకంటే క్రిస్టల్ ఇది ఒక టైప్ రాయ, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇదే నేను మొదటిసారి చూడటం ఇలాంటి రాళ్ళు. సో నాకు తెలిసి మీరు చూసుంటారు ఇంతకుముందు నా వీడియోలో, అయితే మీరు కూడా ఇదే మొదటిసారి చూస్తున్నారు. ఈ రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా సూపర్గా నాకు అనిపించినాయి. కాకపోతే వీటికి పెద్దగా రేట్ లేదు. ఇలాంటి పెద్ద పెద్ద పీస్, ఒక 5 కేజీల పీసు, 10 కేజీల పీసు లాంటివి దొరికితే ఈ రాళ్ళు, అవి షోయింగ్ చేసుకుంటానికి ఫౌంటైన్స్ దగ్గర వాటి దగ్గర పెట్టుకుంటారు. మంచి వాల్యూ, రేట్ కూడా బాగుంటుంది. అంటే ఒక 5 కేజీలు 10 కేజీలు పెద్ద పెద్ద పీసులు ఫ్లాట్గా దొరికితే, ఈ ఫ్లాట్గానే ఉంటాయి, ముద్దగా ఉండవు. దొరికితే కేజీ వచ్చి 10,000 పైన దీని రేటు. ఎందుకంటే దానికి ఆ డిమాండ్ ఉంది, నాకు తెలుసు. నేను ఒక చోట చూశాను కూడా. నిజంగా అది ఒక కొండను, ఒక మంచు కొండను తయారు చేసేట్టుగా ఉంటాయి రాళ్ళు. అంతకు మించి ఎక్కువ కూడా రేట్ వస్తుంది తప్పకుండా వాటికి. ఇది చూడండి, రెడ్ జాస్పర్ ఈ రాయ. హైదరాబాద్లోనే టైల్స్ మేస్త్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కాసిం అనే పెద్ద టైల్స్ మేస్త్రి ఉన్నాడు. ఇసుకలో దొరికినాయి రాళ్ళు ఇవి. సో ఆయన కూడా ఈ హాబీ ఉంది. ఈ రాయ బిట్రగుంటలోని రవి అనే ఆ అబ్బాయి నేను కలిపి ఒక 30 సంవత్సరాల నుంచి ఎతుకుతూనే ఉన్నాం ఈ రాళ్ళు. 2000 ఆ టైం నుంచి 25 సంవత్సరాలు దాటిన దగ్గర. సో ఆ అబ్బాయి ఇంక ఎతుకుతూనే ఉన్నాడు. నాకైతే ఎతికి అలవాట్లేదు, నాకు అబ్బాయితో వెళ్ళేవాడిని. అలాగే ఈ రాళ్ళు కోసం నాకు తెలిసింది. ఫస్ట్ నుంచి కూడా నాకు ఎతికి అలవాట్లేదు రాళ్ళు. అయితే ఎతికితే తప్ప ఏమేం కాదు, ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆ అబ్బాయికి మాత్రం ఉంది. ఆ అబ్బాయి చేతిలో ఎటువంటి రాళ్ళు అంటే 2 వజ్రాలు దొరికినాయి ఆ రోజుల్లో ఆ అబ్బాయికి. ఒకటి ఆ అబ్బాయి చేతిలో నుంచి ఒక ఆవిడ, ఆ అబ్బాయి తోయిన చోట ఒక ఆవిడ తీసుకుంటాం వల్ల ఆవిడ దొరికింది. రెండోది నాకు ఇచ్చాడు. అది వజ్రం ఉన్న సంగతి నాకు తెలియదు. వజ్రం అంటే కటింగ్ చేసి మెరుపులతో ఉంటుందని చెప్పని అనుకునేవాడిని తప్ప, ముడి వజ్రం ఎలా ఉంటుంది అన్నది నాకు అప్పట్లో నాకు తెలియదు. రాను రాను నాకు అవగాహన పెరిగి, మళ్ళీ ఆ తర్వాత నేను పెంచుకొని ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రాయ చూడండి, ఇది టోపస్ జాతికి చెందిన రాయ. ఇది క్రిస్టల్ మొక్కే, కానీ పేడు మొక్క. సో చాలా బాగానే ఉంది ఈ రాయ, కానీ ఇది వజ్రం అయి ఉంటే ఆయనకి కొద్దిగా బాగుండేది, కానీ బ్యాడ్ లక్. ఇది క్రిస్టల్ జాతికి చెందిన రాయ, కానీ ఆయిల్ డైమండ్స్ కూడా ఉంటాయి. ఇలాగ డల్గా ఉంటాయి, కానీ ఇది కాదు, చిన్న చిన్నవి ఉంటాయి బాల్స్. అవి ఆయిల్ డైమండ్స్, అవి పరిటాల్లో ఎక్కువగా దొరుకుతాయి. సో ఇదో టైప్ క్రిస్టల్. ఇలాంటివి మొత్తం ఒక 4 మొక్కలు దొరికినాయి, 4 మనకి పెట్టారు. ఇది ఒక టైప్ క్రిస్టల్. ఇంత క్రితం వీడియోలోనే ఒక క్రిస్టల్ మొక్క పెట్టాను. మొత్తం క్రిస్టల్ తోటే మన లావ మొక్క దొరికింది, క్లింబర్టోన్. అది 172 వీడియోలో పెట్టాను. అది ఏలూరు జిల్లాలో దొరికింది. సో ఈ మొక్క కూడా బాగానే ఉంది, చాలా అద్భుతంగా. కానీ యువతల నుంచి అవతల కనబడే మొక్కలన్నీ కూడా డిజిటల్ స్టోన్స్ అని చెప్పని అంటారు. ఏంటేంటో రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈ రాయి చూడండి, ఇది కూడా ఇసుకలోనే దొరికింది. ఈయనకి హైదరాబాద్లో ఉంటాడు ఈయన. ఈయనకి అన్నీ మంచి మంచి రాళ్ళన్నీ ఇలా దొరికినాయని నాకు పెడతా ఉంటాడు వీడియోలు. ఇదే అయిందే, కాసిం టైల్స్ మేస్త్రి, హైదరాబాద్. సో ఏదైనా పెట్టినా కానీ మనం రాళ్ళు అయితే పెట్టాలి, వీడియోకి పెట్టి వీడియో అయితే లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తున్నాను. ఇది చిన్న ముక్క, కానీ డైమండ్లా అనిపించిందని చెప్పి నాకు పెట్టారు. కానీ ఇది చిన్న క్రిస్టల్ ముక్క, సూజు ముక్కురాయి అంటారు దీన్ని. సో ప్రతి చిన్న ముక్కను కూడా స్పష్టంగా వీడియో తీసి నాకు పంపించడం నా మీద ఉన్న నమ్మకం, గౌరవం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి.